ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది వీటిని ఖర్జూరాలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఈ హెల్త్కి చాలా మంచిది. అసలు దీని ఆకారాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే కేజీ పిండి అనమాట ఫ్రెండ్స్. అసలు ఇలా చేస్తారన్నమాట. ఈ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే కేజీ గోధుమ పిండితోనే ఎక్కువ చేస్తారన్నమాట. ఎందుకంటే గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి. మైదా పిండితో కూడా చేస్తారు కొంతమంది, కానీ ఏంటంటే గోధుమ పిండి చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఈ ఐటెంకి అయితే దీంట్లో అంటే కేజీ గోధుమ పిండి అనమాట. కొంతమంది అయితే కేజీ బియ్య పిండి కలుపుతారన్నమాట. కొంతమంది ఏంటంటే దాంట్లో ఈ మనం ఏదైతే కేజీ వేసామో ఒక్కొక్కటి కేజీ చొప్పున కొంతమంది కలుపుతారన్నమాట. అలా కాకుండా ఈ మెత్తగాను బాగుండాలి, కరకరలాడకుండా గట్టిగా లేకుండా మెత్తగా ఉండాలంటే దీనికి ఏంటంటే కేజీ గోధుమ పిండికి అరకిలో బెల్లం అన్నమాట. అది చితక్కొట్టేసి వాటర్లో కలిపేసేసి మరిగించాలన్నమాట ఫ్రెండ్స్. పొయ్యి మీద హీట్ చేసిన తర్వాత ఆ వేడి నీళ్ళలో కలపాలన్నమాట. ఏంటిది గోధుమ పిండి అనేది. దీంట్లో ఏంటంటే పావు కిలో బొంబాయి రవ్వ, దీంట్లో ఏంటంటే ఒక 10 ఇలాచి, కొంతేమో ఒక చిన్న గిన్నెడేమో సోప్ అనమాట. రెండు కూడా మిక్సీ పట్టేసి కలుపుకోవాలన్నమాట. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇది బాగా కలిపేసేసిన తర్వాత రొట్టెలా చేసుకుని దాన్ని ఇలా ఆకారాలుగా కట్ చేసుకోవాలి. ఓన్లీ చాక్తోనే కట్ చేసుకోవాలి దీనికి మాత్రం. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హెల్త్కి సంబంధించిన ఐటమ్ అన్నమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే నాన్నగారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ, దాంతోపాటు జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా 90% ముస్లిమ్స్ ఉంటారన్నమాట ఫ్రెండ్స్. వాళ్ళ ఇళ్ళల్లో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది వాళ్ళు చేసినప్పుడల్లా మాకు పంపుతూ ఉండేవాళ్ళు అనమాట. సేమ్ వాళ్ళు చేసినట్టే నేను చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అమ్మతో కలిపించి చేయించాను అన్నమాట. ఫ్రై మాత్రం నేను చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హెల్త్ ఫుడ్ అనమాట.